అరణ్యంలో ఎత్తబడ్డాడండి. ఒక సర్పము ఎత్తబడినట్టుగా మనిషి కుమారుడు ఎత్తబడ్డాడు అంటే అది ఎంతగానో ఆయన తగ్గింపుకి సూచన అండి. మన కొరకు ఆయన సిలువలో ఎన్నో ఎన్నో తీసుకొచ్చాడండి. వాటిలో నిత్య జీవం ఒకటి. మత్తయి సువార్త 20 అధ్యాయము 28వ వచనము, 20వ అధ్యాయము 28వ వచనం చూద్దామండి. అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయుటకు ప్రతిగా విమోచన తన ప్రాణమునిచ్చుటకు ఆయన పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కనండి, పరిచారము చేయుటకు వచ్చి ఎంతగానో తన్ని తగ్గించుకున్నవానిగా మనం చూస్తున్నామండి. తన శిష్యులు పాదాలు కడిగిన వానిగా చూస్తున్నామండి. ఎంత గొప్ప తగ్గింపు మనము, ఎందుకంటే తన ప్రాణం ఇచ్చే దేవుడు సమస్తంలో ఆయన్ని తగ్గించుకున్నాడు అనేది మనం గమనించాలి. ఒక ప్రాణం ఇచ్చే ముందు మిగిలినవన్నీ చాలా చిన్నవన్నట్టుగా ఆయన శ్రమ అనుభవాలు మన కొరకు పొంది ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 2:8 నుంచి 10వ వచనం వరకు. మరియు ఆయన పొందునంతగా అనగా సిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వారి మోకాలును యేసు నామమున వ్రొంగునట్లును. ఇక్కడ ప్రతి మోకాలు ఆయన ఎదుట ఆయన నామంలో వంగునట్లుగా తన్ను తాను తగ్గించుకున్న రీతిని బట్టి తండ్రి హెచ్చించాడండి. అందుకే కొండ మీద ప్రసంగంలో యేసయ్య చెప్తాడు, తను తాను తగ్గించుకుని వారు హెచ్చించబడతారు, తను తాను హెచ్చించుకుని వారు తగ్గించబడతారు. కాబట్టి మనము తగ్గించుకొని హెచ్చింపబడేవారిగా మనమందరం ఉండాలండి. రోమపత్రిక 5వ అధ్యాయము 25వ వచనము. రోమా 5:20 వచనం చూద్దాము. మరియు విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించిన అయినను పాపము మర్యాదం చేసుకొని ఎలాగో ఏలునో ఒక అపరాధములు నిమిత్తమే ఆయన కొట్టబడ్డాడు, సిలువ మానికి వేయబడ్డాడండి. అది కూడా మన అపరాధములు. ఆదాము మొదలుకొని అపరాధములు విస్తరించబడ్డాయి, అంతకంతకు ప్రబలే. వాటన్నిటి పాపభారము ఆయన మోసి ఉన్నాడు. హెబ్రీ 9:28 చూస్తే, హెబ్రీ 9:28 9:27 అలాగుననే కూడా అనేకులను పాపం భరించేటకు ఒక్కసారి తన కొరకు కనిపెట్టుకునే వారి నిమిత్తము లేకుండా రెండవసారి.
కాబట్టి అనేకుల కొరకు పాపం భరించడానికి ఒక్కసారి అర్పించబడ్డాడండి. పాప నివారణ చేయుటకై ఆయన అర్పించబడ్డాడు సిలువలో. గలతీ 3:13-14 అండి. ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు అబ్రహాము పొందిన క్రీస్తు యేసు ద్వారా అన్ని క్రీస్తు మన కోసము ధర్మశాస్త్రము విమోచించెను. ఇందును గూర్చి జ్ఞాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. అబ్రహాము పొందిన ఆశీర్వాదము మనందరము పొందుకోవాలని ఆయన శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడండి. మన నిమిత్తము మన శాపాన్ని విమోచించడం కొరకు ఆయన శాపంగా మార్చబడ్డాడు. యోహాను సువార్త 4:14 చూద్దాం. నేను ఇచ్చి నీళ్లు త్రాగు వాడెప్పుడునో దప్పిక కొనడు. నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వారిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. దేవుడిచ్చే నీళ్లు ఒక నీటి బుగ్గగా మనలో నుండి ప్రవహించినట్లుగా ఆయన వాక్యము స్థిరపరచునుగాక. వింటున్న వారందరిలో ఆయన నిత్య జీవం అన్న వరమే కాదు, జీవజలాల్ని కూడా మనకు అనుగ్రహిస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 2:1. మీ అపరాధముల పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఇప్పుడు క్రీస్తుతో కూడా బ్రతికిస్తున్నారు. చచ్చిన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చబోతున్నాడండి. యోహాను 19:30లో తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకే ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అంతేకాదు మనల్ని తండ్రి యొక్క సన్నిధిలో సమాధానపరచుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి సిలువమాన్లో ఆశ్రమలను చూచాడు. మనల్ని పరిశుద్ధపరచుటకే ఆయన సిలువలో ఆశ్రమలను పొందాడండి. పాపులైన మన కొరకు తన ప్రేమను చూపించుట కొరకే ఆయన సిలువ శ్రమలు పొందాడు. ఉగ్రత నుండి రక్షించుట కొరకే ఆయన మన కొరకు సిలువ శ్రమలు పొందాడండి. రోమా 5:11. అంతేకాదు మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. కాబట్టి మన ప్రభువు ద్వారా మనము సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఉగ్రత నుండి రక్షించబడ్డామండి. అలాంటి ఉగ్రత మన పైన రాకుండా, అగ్ని గుండంలో పడదోయబడకుండా, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, దాని నుండి తప్పించేవారు ఎవరు కూడా లేరు. కానీ తన ప్రియ కుమారుణ్ణి మన నిమిత్తం పంపించిన మన తండ్రి అయిన దేవునికి స్తోత్రం చెల్లిస్తూ దేవుని నామాన్ని కనపరుచుకుంటూ ఇప్పుడు మన నిమిత్తం వచ్చి మరణించి లేచిన వృద్ధానుడైనటువంటి ప్రభువును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్తానికి ఆయన నామాన్ని కనపరుచుకుంటూ ఆయన నామాన్ని హెచ్చించుకుంటూ ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, మహాకృప కనికరం కలిగిన దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా,
జీవాధిపతి నా తండ్రి, ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలమయ్యా? కేవలము నాయనా మీతో కూడా సమయం గడుపుట ద్వారా ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించండి. సిలువలో మీరు పొందిన గాయాలు మా నిమిత్తమునైనా కేవలం మా నిమిత్తమై ఉంటుండగా మంచి ఆరోగ్యము కూడా నా తండ్రి అందరికీ దయచేసి ప్రతి బిడ్డని పేరు పేరునైనా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. మీతో అంటుకట్టబడే వారిగా నిత్యము నిరంతరము మేము మీ కృపని పొందుకునే కుటుంబాలుగా, రక్షించబడే కుటుంబాలుగా ఉండునట్లుగా కృప కుమ్మరించమని సమస్తాన్ని మీ హస్తాలకు, మీ అధికారానికి అప్పగిస్తూ యేసు శక్తి గల నామములో అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అండి. వందనాలండి.